రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ అయితే అభ్యర్థుల హవాను అయితే కొనసాగుతుందని చెప్పాలి. తొలి విడతలో భాగంగా అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని జోష్ మీదున్న ఆ పార్టీ రెండో విడతలో కూడా విజయం పరంపరను కొనసాగిస్తుందని చెప్పాలి. 193 మండలాల్లో కనుక చూసుకుంటే 3911 గ్రామ పంచాయతీ సర్పంచులు 29917 వార్డు సభ్యుల పదవులకైతే ఇవాళ పోలింగ్ అయితే ముగిసిందని చెప్పాలి. 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను బట్టి చూసుకుంటే కాంగ్రెస్ నేతే బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు 1000కి పైగా, భారత రాష్ట్ర సమితి మద్దతులో భాగంగా 430కి పైగా, భాజపా 132, ఇతరులకైతే 200కు పైగా స్థానాల్లో అయితే విజయం సాధించారని చెప్పాలి. కాగా రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 85.86% పోలింగ్ నమోదైనట్టు తెలుస్తోంది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 91.72%, అత్యల్పంగా నిజామాబాద్ జిల్లాలో 76.71% అయితే నమోదైనట్టు తెలుస్తోంది. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బీఆర్కే ప్రతినిధి బాసిత్ అయితే ఫోన్ ద్వారా అందజేస్తారు. బాసిత్ చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? విమర్శ మొదటి విడత ఎన్నికలు ముగియగానే రెండవ విడత ఎన్నికలు తెల్లవారుజామున జరిగాయి. దీని ఫలితాలు కూడా ఎక్కువ శాతం బయటకు వచ్చేసాయి. ప్రస్తుతం అయితే ఆ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పోలైన ఈ ఎన్నికల్లో ఎక్కువ శాతం సర్పంచ్ అభ్యర్థులు టీఆర్ఎస్ అభ్యర్థులు గెలవడం జరిగింది. దాంతో పాటు కాంగ్రెస్ కూడా ఘన విజయం సాధించింది. ఈ ప్రస్తుతం అయితే సిద్దిపేట జిల్లాలో దుబ్బాక మండలం రఘోత్తంపల్లి సర్పంచ్ పల్లవి నరేందర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. సంగారెడ్డి జిల్లా మొగడంపల్లి మండలం గౌసాబాద్ తాండాలో కూడా కాంగ్రెస్ మద్దతుదారు సిహెచ్ నారాయణ చౌహాన్ గెలవడం జరిగింది. ఇదే విధంగా చూస్తుంటే చిన్నకోటూరు మండలం మల్లారం గ్రామ సర్పంచ్ గా కూడా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి లెక్కలపల్లి హరీష్ రావు గెలపడం జరిగింది. దాంతో పాటు తూప్రాన్ పరిధిలో ఉన్న గ్రామాల్లో కూడా ఎక్కువ శాతం కాంగ్రెస్ గెలిచి బీఆర్ఎస్ కు చుక్కెదురు చూపించినట్టే సమాచారం ఉంది. ప్రస్తుతం ఈ సంగారెడ్డి జిల్లా కందూరు మండలం బ్రాహ్మణపల్లిలో కూడా సర్పంచ్ అభ్యర్థికి చెందిన పరిచయ వైదేహి 58 ఓట్లతో గెలపడం జరిగింది. అదేవిధంగా రామాయంపేటలో తండ్రిపైన కుమారుడు 27 ఓట్ల మెజార్టీతో గెలవడం అది కొంచెం అందరికీ ఇంపుగా అనిపించింది. ప్రస్తుతం అయితే కోహిర్ మండలం సజానూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థికి పద్మావతి కూడా ఘన విజయం సాధించింది. ఇదే విధంగా చూస్తుంటే మనం సంగారెడ్డి జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ దత్తత గ్రామంలో కాంగ్రెస్ కు చుక్కెదురు అయింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించడం, అదేవిధంగా ఆందోళన మండలం నేరేడి గుంటలో కూడా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఒగ్గు సాయి కుమార్ 500 ఓట్ల మెజార్టీతో గెలవడంతో అక్కడ బీఆర్ఎస్ పార్టీ హర్షాన్ని వ్యక్తం చేస్తుంది. అక్కడ ప్రస్తుతం అయితే హరీష్ రావు దత్తత గ్రామం నారాయణరావుపేట కూడా ఇబ్రాహీంపూర్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి లక్ష్మీ రాఘవరెడ్డి గెలుపొందడం జరిగింది. ఈ విధంగా చూస్తుంటే ఎక్కువ శాతం బీఆర్ఎస్ కు ఈ రెండో విడతలో ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ సీట్లు ఎక్కువ వచ్చినట్టు సమాచారం అందుతుంది. వర్ష రైట్ బాసి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.